ఇటీవల బాలకృష్ణ ఎవరో తెలియదంటూ నాగబాబు చేసినటువంటి కామెంట్ చాలా వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయన ఓ కమెడియన్ అంటూ ఒకప్పటి కమెడియన్ బాలకృష్ణ ఫోటోను చూపించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై నాగబాబు మళ్లీ స్పందించారు. ఇటీవల నేను ఓ వ్యక్తిపై చేసిన కామెంట్స్ చాలా వివాదాస్పదం అయ్యాయి. నేను సాధారణంగా వివాదాలు కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళను. ఇలాంటి వాటి జోలికి వెళ్లి ఫోకస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకున్న పేరు గుర్తింపు చాలు. నేనిచ్చిన కామెంట్స్ కి ఓ పర్పస్ ఉంది. చాలా మంది పవన్ కళ్యాణ్ నాకెవరో తెలియదు అన్నారు కాబట్టి దానికి కౌంటర్ ఇచ్చారు. ఒక మాటకి అంత ఫీల్ అయిపోతే ఎలా? సరే, ఇచ్చిందేదో ఇచ్చారు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇవ్వాలన్నారు కదా. దానికి నా సమాధానం ఏంటంటే, ఆ వ్యక్తి ఇప్పటికీ 6 సార్లు మా ఫ్యామిలీ మీద, మా అన్నదమ్ముల మీద కామెంట్స్ చేశాడు. దీనికి నేను తిరిగి సరదాగా నవ్వుతూ ఫన్నీగా చేశానే తప్ప సీరియస్ గా చేయలేదు. నిజానికి నేను 100% ఆ వ్యక్తిని టార్గెట్ చేయలేదు. కానీ టార్గెట్ చేశానని మీరంతా కూడా భావిస్తున్నారు. దానికి నేనేం చేయలేను. సరే, అదంతా ఓకే. మాపై ఆ వ్యక్తి చేసిన కామెంట్స్ మీరు కూడా వినండి. చాలా మంది ఒక్క కామెంట్ తోనే వదిలిపెట్టాడు అనుకుంటున్నారు. లేదు, 5-6 ఏళ్లుగా అతను పెట్టిన కామెంట్స్ మీరు వినండి. పవన్ కళ్యాణ్ ఎవరు అని బాలకృష్ణ ఓ ఛానల్ తో అన్న కామెంట్ ను పోస్ట్ చేశారు. ఏదో పొలిటికల్ ఇష్యూలో భాగంగా ఆ వ్యక్తి ఓ పవన్ కళ్యాణా, అతనెవరో మాకు తెలీదు అనటం మీరు స్పష్టంగా విన్నారు. అది తప్పులేదు. కళ్యాణ్ బాబు కానీ చిరంజీవి గారు కానీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ మనకు తెలియకపోవచ్చు. దాన్ని నేను అసలు తప్పుగా ఫీల్ అవను. నేను తప్పుగా ఫీల్ అయింది ఏంటంటే, ఏ పవన్ కళ్యాణ్ అయితే మీ తెలుగుదేశం పార్టీకి మీ బావ వచ్చి అడిగితే తను కంటెస్ట్ చేయకుండా జగన్ గెలవాల్సిన పరిస్థితుల్లో మీ గెలుపునకు కారణమైన వ్యక్తిని ఎవరో మాకు తెలీదు అన్నారు చూసారా? ఇది నన్ను బాధించింది. పార్టీకి పనిచేసి మీ పార్టీ గెలుపునకు కృషి చేసినటువంటి వ్యక్తిని మీరు ఆ రకంగా అన్నప్పుడు మీరెవరో తెలియదంటే ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరైతే అనొచ్చు కానీ మేమంటే కోపం వస్తుందా? ఇది సరికాదు అని నాగబాబు తెలిపారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అనటం వెనక ఒకంత రాజకీయం ఉండి ఉంటే, ఇక్కడ నాగబాబు బాలయ్యని ఎవరో తెలియదు అనటం వెనుక ఒకంత మనసులో ఉన్నటువంటి బాధ తప్ప వేరేది కాదు అని కూడా చెప్పారు. అదే విధంగా ఆ బాధలో ఉండి కూడా ఎటువంటి వ్యాఖ్యలు గాని కించపరిచే మాటలు కూడా ఏవి ఇక్కడ చేయలేదని, కేవలం ఆయన ఎవరో తెలియదని తప్ప మేమేం అనలేదు. కానీ గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ ని హేళనగా చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి నాగబాబు ట్విట్టర్ వేదికగా, అదే విధంగా కొంతమంది సన్నిహితుల దగ్గర కూడా చెప్పిన పరిస్థితి. బహుశా ఆయన ఎవరో తెలియదు అనే వ్యాఖ్యలకి ఇప్పటికైనా సరే తెరపడిందని మనమంతా భావిద్దాం. ఇదంతా కూడా మనసులో ఒకంత బాధతో చేసిందే తప్ప ఎవరి మీద కోపంతో చేసింది కాదు అని నాగబాబు స్పష్టంగా క్లియర్ గా చెప్పాడు. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.